హలో గాయస్, మనకి నిన్న ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి 11 రన్స్ తేడాతో ఆర్సీబీ గెలవడం జరిగింది. అయితే దీని అంతటికీ రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఇద్దరు ప్లేయర్స్ గురించి. సో ఫస్ట్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ కొట్టిన 70 రన్స్, దాని తర్వాత హ్యాజల్వుడ్ తీసిన 4 వికెట్ల గురించి మాత్రమే మాట్లాడతారు. అయితే దీని అంతటికీ వెనకమాల ఇంకొక రీజన్ ఉంది. సో ఆ రీజన్ పేరే జితేష్ శర్మ. సో మరి ఇక్కడ జితేష్ శర్మ ఏం చేశాడు భయ్య, కేవలం 20 రన్సే కదా కొట్టింది అని నువ్వు అనొచ్చు. దాని గురించే మాట్లాడు. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక సినారియో అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు వీళ్ళు 4 ఓవర్స్లో వీళ్ళు కొట్టాల్సింది కేవలం 46 రన్స్ మాత్రమే. అయితే అక్కడ దాని తర్వాత 17th ఓవర్ చూసుకుంటే హ్యాజల్వుడ్ బౌలింగ్ వచ్చాడు. హ్యాజల్వుడ్ ఒక వికెట్ తీసుకోవడంతో పాటు ఆ ఓవర్లో చూసుకుంటే కేవలం 6 రన్స్ మాత్రమే. అయితే దాని తర్వాత వీళ్ళు 3 ఓవర్స్ కొట్టాల్సింది 40 రన్స్. సో అయితే మరి అటువంటి సినారోలు ఇక్కడ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్కి వచ్చాడు. సో మరి భువి వచ్చాడంటే ఖచ్చితంగా డాట్ బాల్స్ చేస్తాడరా అని చెప్పేసి అందరూ అనుకుంటాం. కానీ ఆ ఓవర్లో చూసుకుంటే ఏకంగా 22 రన్స్ ఇచ్చాడు. సో ఆ ఓవర్లో మరి ధ్రువజరలో 2 సిక్స్లు 2 4లు బాదాడు. సో ఒక మంచి రిథంలో కనిపించాడు. అయితే మరి కొంచెం ఆ సిచ్యువేషన్లో చూసుకుంటే మ్యాచ్ స్లైట్గా రాజస్థాన్ రాయల్స్ వైపు టిల్ట్ అయింది. సో మరి అటువంటి సిచ్యువేషన్లో మరి ఒక పక్క చూసుకుంటే ధ్రువజరలో మంచి రిథంలో ఉన్నాడు. మ్యాచ్ చూస్తేనేమో ఇటువైపు రాజస్థాన్ రాయల్స్ వైపు ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి 12 బాల్స్లో కొట్టాల్సింది కేవలం 18 రన్స్ మాత్రమే. సో మరి 18 రన్స్ అంటే 12 బాల్స్లో ఖచ్చితంగా ఊదేస్తారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో హ్యాజల్వుడ్ మళ్ళీ బౌలింగ్కి వచ్చాడు. సో మరి హ్యాజల్వుడ్ బౌలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ బాల్ చూసుకుంటే శుభమన్ డూబే సింగిల్ తీసిచ్చి మళ్ళీ స్ట్రైక్ ధ్రువజరల్కి ఇచ్చాడు. సో మరి ఎప్పుడైతే ధ్రువజరల్ వచ్చాడో మరి ఒక మంచి రిథంలో ఉన్నాడు కాబట్టి ఒక హిట్టింగ్ చేద్దామనే మైండ్ సెట్తో ఉన్నాడు. అయితే అప్పుడు ఇటువైపు నుంచి హ్యాజల్వుడ్ ఒక మంచి మైండ్ సెట్తో మరి బురుడి కొట్టించాడట ధ్రువజరల్. అయితే ఆ బాల్ సెకండ్ బాల్ ఏం జరిగిందంటే మరి కొంచెం షార్ట్ ఆడతాడు అనే ఉద్దేశంతోనే కొంచెం అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, దాని తర్వాత వైడ్కి కొంచెం లోపలగా బౌలింగ్ చేశాడు. అయితే దాన్ని ఇటువైపు చూసుకుంటే మరి ధ్రువజరల్ ఒక మంచి రిథంలో ఉన్నాడు కాబట్టి హిట్టింగ్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాడు. అయితే అదేమైంది, ఒక స్లైట్లో ఎడ్జ్లో తగిలింది. ఎడ్జ్లో తగిలి వెనకమాల జితేష్ శర్మకి క్యాచ్ వెళ్ళింది. అయితే అప్పుడు ఎవరు కూడా ఇటువైపు బౌలర్ కానీ అటువైపు నుంచి ఫీల్డర్స్ కానీ ఎవరు కూడా అవుట్ అని చెప్పేసి అప్పీల్ చేసింది లేదు. అయితే దాని తర్వాత వెనకమాల నుంచి ఒక సౌండ్ వినిపించింది అవుట్ అని చెప్పేసి. ఆ సౌండే జితేష్ శర్మది. అయితే మరి జితేష్ శర్మ అడిగాడు అని చెప్పేసి ఇక్కడ ఎంపైర్ ఏదైనా అవుట్ ఇచ్చాడంటే ఇవ్వలేదు. సో నాట్ అవుట్ అని మాత్రమే చెప్పాడు. అయితే దాని వెనకమాలన్న మరి జితేష్ శర్మ లేదు ఇది అవుటే అని చెప్పేసి నాకు తెలిసి ఇది ఖచ్చితంగా అవుట్ అయి తీరిద్ది, మ్యాచ్ మన వైపు వచ్చింది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా మరి కెప్టెన్ చేత ఇది డిఆర్ఎస్ తీసుకో అని చెప్పేసి డిఆర్ఎస్ చూపించాడు. సో మరి డిఆర్ఎస్లో చూసుకుంటే మ్యాచ్ మరి ఇక్కడ ధ్రువజరల్ అవుట్ అని చెప్పేసి మరి డిఆర్ఎస్లో తేలిపోయింది. అయితే దాని తర్వాత చూసుకుంటే హ్యాజల్వుడ్ సో మళ్ళీ జోఫ్రా ఆర్చర్ని మళ్ళీ పెవిలియన్ పంపించాడు. సో మరి ఈ 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ ఏదైతే ఉందో అది మ్యాచ్ సినారియో మొత్తాన్ని కూడా చేంజ్ చేసింది అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ధ్రువజరల్ కనుక నిన్న అవుట్ అవ్వకపోయినట్టయితే సో మరి ఆ నాట్ అవుట్లు అని చెప్పేసి జితేష్ శర్మ వదిలేసినట్టయితే ఖచ్చితంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్ గెలిచుండేది. సో మరి అట్లా జరగలేదు అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ జితేష్ శర్మ అని చెప్పాలి. సో అయితే ఏదైనా సరే మరి దాని తర్వాత చూసుకుంటే ఆ ఓవర్లో కేవలం 1 రన్ మాత్రమే వచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు హ్యాజల్వుడ్. సో మరి దీంతో హ్యాజల్వుడ్ క్రెడిట్ ఉంది, దాని తర్వాత వెనకమాల జితేష్ శర్మ క్రెడిట్ కూడా ఉందని చెప్పాలి. అయితే దాని తర్వాత లాస్ట్ ఓవర్లో చూసుకుంటే కేవలం 5 రన్స్ మాత్రమే వచ్చినాయి. సో దీంతో మరి ఓవరాల్గా వీళ్ళు చూసుకుంటే 11 రన్స్ తేడాతో ఆర్సీబీ గెలవడం జరిగింది. సో దాని తర్వాత ఏదైతే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి హోమ్ గ్రౌండ్లో ఓడిపోతూ వచ్చారో సో దానికి చెక్ పెట్టేసి మళ్ళీ ఈరోజు ఫస్ట్ విజయాన్ని అయితే మరి ఆర్సీబీ ఖాతాలో వేసుకోవడం జరిగింది ఇదే చిన్నస్వామి స్టేడియంలో. సో ఏదేమైనా సరే మరి జితేష్ శర్మ చేసిన ఈ చాకచక్యం వల్ల వచ్చిన ఈ వికెట్ బట్టి సో మరి మ్యాచ్ టర్న్ అయింది అనుకుంటున్నారా లేదా, సో దీని గురించి మీరేమనుకుంటున్నారా అనేది కింద కామెంట్ చేయండి.